అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడున్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిడితే, ఆయన దుర్భాషలాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు ఏం రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఒకరు ఎదురో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్రం మొత్తం అంటాడు, చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా చూస్తుంటావు. నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట చుట్టిపోవు. ఒక నోటి తప్పు మాట్లాడితే, ఒక పౌరుషం మాట్లాడితే ఆ మాట తాలూకా ప్రతిఫలం అనుభవిస్తారు. ఏం తెలియజేస్తారు? అర్థం అవట్లే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పరిపాలన, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని దిక్కుమల పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి 0 వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్ లో 5,000 కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా? ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి. ఇదేనా సంపద సృష్టి? మీ ఇంటికి సంపద సృష్టా, రాష్ట్రానికి సంపద సృష్టా? అధికారం ఉందని చెప్పి నో పరిణామపడి ఆందోళనతో మాట్లాడుతున్న మాటలు, బాధతో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు. తప్పుని ఎవరు సమర్థించం. తప్పు అయితే తప్పే. తప్పుని చట్టపరంగా చర్య తీసుకుంటా. తప్పుని ఏం జరిగింది చట్టాన్ని చేతిలో తీసుకుంటామా? ఇలా పోతే ఎక్కడికైతే పోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటాను మీ ఉద్దేశంలో? టాటా తప్పులకు వచ్చి కుందరు బెదిరితే బెదర చేయడం కానీ వైసీపీ పార్టీ బెదరదు. చూస్తున్నాడు ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏటో అని అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. కాలమే చెప్తారు దీనికి మీకు సమాధానం. పెట్రోల్ బాంబులు ఇస్తారంటండి. పెట్రోల్ బాంబులతో మరి జోగి రమేష్ గారి ఇంటి మీదకి వచ్చి ఇసిరి ఏం చేద్దాం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మీరు అంటే సజీవదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా సంస్కారం? అందుకని మీకు అధికారం ఇచ్చింది. రాంబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళ ఫ్యామిలీ కూతుర్లు ఆ భార్య అందరూ ఉంటే ఇంటి బయట వచ్చి 100 మంది వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది? పోలీసు ఏం చేస్తుంది? ఆ 3 సోమవారం ఎందుకున్నాయి మీదేమైనా మీ భుజం మీద? దేనికోసం? దయచేసి ఆలోచండి. రాజకీయాలకు నిర్ణయం చెప్తాం మేము, అవసరాలకు ఏదైనా మాట్లాడతాం మేము. కానీ ఉద్యోగం మీ ధర్మం మీకుంది. ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీసు వ్యవస్థని అనే పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ పేరు దయచేసి ఆ వ్యవస్థ పేరుని చెడగొట్టారు. ఇక్కడి నుంచేనే మీరు చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి. ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా ఇటు జాతీయ స్థాయిలోనూ దీన్ని ఉద్యమం చేయాలని నిశ్చయించాం. రేపు మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రకటిస్తాం.